అరే నేనే ఇట్టింగ్ కొట్టుకున్నా. మీసం సురేష్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో వీడియోలోకి వెళ్ళిపోయి మ్యాచ్ స్టార్ట్ అవుతుందిగా. ఐపీఎల్ మీద ఏంది నీ ఉద్దేశం? నాకేం లే అన్న, బెట్టింగ్స్ అయితే ఆడొద్దని, మ్యాచ్లు అయితే ఆడొచ్చు అని చెప్పేసి తీస్తున్నాం. అర్థమైందా? చలో నేనా ఆడతా ఏడు ఇలా మనదే ఒక 2 బాల్ ఆడతా. నాకు బాల్ ఆడతా. అరే 2 బాల్ ఆడతా. 2 బాల్ ఇచ్చేయి. ఏం ఆడతా నేను 6 4 ఏమన్నా కొడతానా ఏంది? ఇక్కడి ఆడదాం. మూమెంట్లో అవి కూడా చూస్తూనే ఉంటాం మనం. మ్యాచ్లు అయితే జరుగుతూనే ఉంటాయి అన్నమాట. జబర్దస్త్ కొట్టిన షాట్ అయితే బాల్ అయితే పోలేదు. ఏ మస్తు ఆడుతారు ఇక్కడ మన వాళ్ళు అయితే. ఫస్ట్ నాకు బ్యాటింగ్ ఇచ్చి చూసిరు కదా ఎంత మజా వచ్చిందో. ఫస్ట్ బాల్కే బౌల్డ్ అయిపోయినా, సెకండ్ బాల్ ఏమో హిట్టింగ్ కొట్టుకొని మళ్ళీ నేనే హిట్ వికెట్ అవుట్ అయిపోయినా. తర్వాత మాత్రం మంచిగా ఆడుకుంటుంటే మస్తు మజా వస్తుంటుంది. టైం తెలియదు, ఎంటర్టైన్మెంట్ జరుగుతుంటుంది. అసలు ఈ జ్ఞాపకాలు మీరు పెద్దవాళ్ళు అయితే ఇట్లాంటివి చూస్తే మేము కూడా ఆడినామని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒక షాట్ కొట్టినా అది ఎట్లుందో జర కామెంట్లో చెప్పుర్రి. బాల్ లాస్ట్ బాల్ హిట్టింగ్ నేనే కొట్టుకున్నా. ఏమనిగా చూసుకుందాం, ఆడుదా మాట ఆటగాడే. ఓ చూసిరు కదా ఎట్లా ఆడినా. సన్ను బాగానే ఉంది. చలో ఇంకో బాల్ వేసుకో, చూసుకుందాం, ఆడుదాం దా. ఏయ్ ఇప్పుడు చూడు ఈడ కొడుతాను. ఇది షాట్ అంటే ఎట్లా పోయింది చూసినావా? అట్లా ఉంటుంది మనతోటి. మరి కొట్టినామంటే చెక్క లేకపోతే చౌక అట్లా పోవాలి బాల్. ఇయో బ్యాట్. మైదాన్ అయితే మొత్తం నిండిపోయింది. మైదాన్లో ఆటగాళ్ళందరూ నిండిపోయారు. చలో ఆట అయితే ఐపీఎల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఐపీఎల్ 2025 అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం 74 మ్యాచ్లు, 13 సిటీలలో, పెద్ద పెద్ద సిటీలలో అయితే మ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ వచ్చేసి మనకు 10 టీంలు మొత్తం ఈ ఐపీఎల్ అయితే ఆడడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు చూసినట్టయితే గ్రూప్ ఏ, గ్రూప్ బిగా డివైడ్ చేయడం జరిగింది. మనం చూస్తే గ్రూప్ ఏలో కొన్ని టీమ్స్ ఉన్నాయి అండ్ గ్రూప్ బిలో కూడా కొన్ని టీమ్స్ ఉన్నాయి. అక్కడ చూడొచ్చు మనం. ఒకసారి మీరు అక్కడ చూపించండి క్రికెట్ అయితే ఎట్లా ఆడుతున్నారు. మంచి ఎండ అయితే కొడుతుంది. ఎండలో ఆటగాళ్ళు అయితే బాగానే ఆడుతున్నారు. చూడండి మస్తు బౌలింగ్ వేస్తారు, బ్యాటింగ్ ఆడుతారు పిల్లలు. మనం అయితే అక్కడ చూస్తున్నాం వాళ్ళు అయితే ఎట్లా క్రికెట్ ఆడుతున్నారు. సో మనకి ఇందులో అయితే లాస్ట్ టైం అయితే మనం చూసాము, కోల్కతా నైట్ రైడర్స్ అయితే మ్యాచ్ కొట్టడం జరిగింది. అందుకని చెప్పి ఇప్పుడు కోల్కతాలో మ్యాచ్ జరుగుతుంది, ఆర్సీబీ వర్సెస్ కోల్కతా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకు మొత్తం టోటల్గా 74 మ్యాచెస్ అయితే జరుగుతాయి. 74 మ్యాచెస్లో మనకు ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది అయితే మనం వేచి చూడాల్సిందే. సో మీకు ఫేవరెట్ టీం ఎవరున్నారో వాళ్ళను మీరైతే చెప్తే బాగుంటుంది. సో నేనైతే ఆర్సీబీ టీం అండ్ సిఎస్కే టీం, అలాగే మన హైదరాబాద్ టీం, ఇలా చెప్పుకుంటే ఇంకా నాకు అందరి టీంలు ఇష్టం. అందులో కొందరు బ్యాట్స్మెన్స్ అయితే ఫుల్ హిట్టింగ్ ఆడతారు. వాళ్ళందరికీ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇట్లా కోహ్లీ బ్యాటింగ్. ఏబి అని చెప్పి 2 గ్రూపులు అయితే ఉన్నాయి. అందులో మనం గ్రూప్ ఏలో చూసినట్టయితే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇవి అయితే గ్రూప్ ఏలో ఉన్నాయి. గ్రూప్ బికి వచ్చేసరికి మనకి ఢిల్లీ ఉంది కదా, ఢిల్లీ ఉంది అండ్ గుజరాత్ టైటాన్స్ ఉంది, లక్నో సూపర్స్ ఉంది, ముంబై ఇండియన్స్ ఉంది, అలాగే మన సన్ రైజర్స్ హైదరాబాద్ తెలుసు కదా. ఈ 10 జట్లు. సో ఈ 10 జట్టుల మధ్య అయితే హోరాహోరీ అయితే పోరు జరగబోతుంది. మనమైతే ఇంకా చూడొచ్చు. ఇక్కడ ఇట్లా ఆడుతారు కదా, ఇట్లాంటి ప్లేయర్స్ని కూడా మన ఏమంటారు టీమ్స్లలో కొందరిని తీసుకున్నారు అని చెప్పి మనకు తెలుస్తుంది. కొందరు అయితే ఆడుతున్నారు. సో ఈ ఆట అనేది చాలా వినోదంగా, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. చూసి ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ మనకు తెలుసు కదా, మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం బెట్టింగ్స్ అలాంటివి జరగట్లేదు. ఎందుకంటే బెట్టింగ్స్ ఎవరైనా పెట్టారంటే సజ్జనర్ సార్ లోపల వేస్తున్నారు. సజ్జనర్ సార్ అని కాదు, గవర్నమెంట్స్ ఇనిషియేటివ్గా చాలా ఏమంటారు సీరియస్గా తీసుకోవడం జరిగింది ఈ విషయం పైన. అందుకని చెప్పేసి అందరూ నో టు బెట్టింగ్ అని చెప్పేసి జరుగుతున్నారు. చూసినంతసేపు మాత్రం చాలా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసి ఎంటర్టైన్మెంట్గా మనం సినిమాలో అయితే ఇలాగ చూస్తామో అలాగే క్రికెట్ని కూడా చూసి అలా ఎంజాయ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. మనం ఇంకా చూసినట్టయితే ప్లేయర్స్ అంటే బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ ఉంటారు కదా,
సో మనకి ఇట్లా అయితే ఈ T20లో అయితే మనకు 6లు 4లు ఎక్కువ పోతూ ఉంటాయి. 20 ఓవర్స్లోనైతే అయితే ఫుల్ ఏంటంటే ముఖ్యంగా 6లు 4లు అయితే ఈ మ్యాచ్లలో ఎక్కువ చూడడానికి మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనము T20 మ్యాచెస్ అంటేనే ఇది 6లు 4లు కొట్టడం. బాల్ అయితే 4 కొట్టేసిండు, మొత్తం బాల్ అయితే అక్కడ వరకు వెళ్ళిపోయింది చూస్తారు కదా. 4ఆ 6ఆ ఇది 4 అట్లా మనం చూసినట్టయితే ఐపీఎల్లో అయితే చాలా మ్యాచెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇట్లా 4లు 6లు అయితే ఎక్కువ ఉంటాయి ఐపీఎల్ అయితే. మామూలు మ్యాచ్లలోనేమో మన టెస్ట్ మ్యాచ్లలో ఇట్లా ఎక్కువగా 4లు 6లు చూడలేము మనం. చాలా అంటే టైం పడుతుంటుంది. సో హాయ్ ఇట్లా చూస్తురుగా ఇట్లా అయితే మంచిగా క్రికెట్ అయితే ఆడుతారు. ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది మంది. సో మొత్తం జబర్దస్త్ ఆటలు అయితే ఆడుతున్నారు. అబ్బా బాల్ అయితే పోయింది, బాల్ పట్టుకుండ్రు, రన్ అవుట్ అయితే కాలేదు. ఇట్లా మనం చూస్తే ఇంకా మనం ఈ గ్రౌండ్లోనే ఇంత ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఇంకా పెద్ద గ్రౌండ్లో మామూలుగా ఉండదు. మీరైతే మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఏంటంటే మీకు నచ్చిన టీం ఉంటుంది కదా, ఆ టీం ప్లేయర్స్ ఉంటారు కదా, ఆ టీం ప్లేయర్స్ పేర్లు కామెంట్ చేయండి. మీకు ఎవరైతే ఏ ప్లేయర్ నచ్చాడో, ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్, ఫీల్డర్స్, ఇందులో ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ ఉంటారు కదా, బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్లో ఎవరెవరు నచ్చారో వాళ్ళని మీరు కామెంట్ చేయండి. ఇంకా ఇందులో కొందరు ఫారినర్స్ కూడా ఉంటారు. మన ఇండియన్ ప్లేయర్స్ 7 మెంబర్స్ ఉంటారు, మిగతా వాళ్ళు 5 మెంబర్స్ బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళని కూడా మీరు అందరినీ ట్యాగ్ చేయండి, అంటే వాళ్ళని కామెంట్ చేయండి వాళ్ళ పేర్లతో సహా. మనం చూసినట్టయితే చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే కొనసాగుతుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇంకా అయితే బాగానే ఐపీఎల్ అయితే చాలా సో ఇది అయితే మనకు ఇప్పుడు వ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మంది అయితే చూస్తారు, వందల వేల కోట్ల మంది అయితే చూస్తారు. సో ఇట్లాంటి టోర్నమెంట్ అంటే నాకు తెలిసి ప్రపంచంలోనే క్రికెట్ పైన T20 ఐపీఎల్ అనేది అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో మీరు కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని మంచిగా సినిమా అంటున్నా మన క్రికెట్ అయితే చూడండి. బెట్టింగ్ మాత్రం అస్సలు పెట్టకండి, ఎంకరేజ్ కూడా చేయకండి. ఎవరైనా చేసినట్టుంటే మన తెలంగాణ పోలీసులకు అండ్ ఆంధ్ర పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళని లోపలేస్తారు. మనోడైతే కొట్టిండు, ఎక్కడ పోయింది బాల్ 6ఆ ఉంటుంది, లేపు కొట్టిండు, అవుట్ అంట అందులో పడితే. సో ఇట్లా ఈ విధంగా అయితే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే మర్చిపోకుండా ఐపీఎల్ అయితే చూడండి, మంచి ఎంజాయ్ చేయండి. ఇదైతే బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. చాలా ఇందులో అయితే మంచి ప్లేయర్స్, మన ధోని గారు, రోహిత్ శర్మ, కోహ్లీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్లేయర్స్ అయితే అసలు చాలామంది ఉంటారు మన ఇండియన్స్. అండ్ బయట ప్లేయర్స్ కూడా చాలామంది ఉంటారు. అండ్ ఆర్సీబీ టీంలో అయితే ప్రతిసారి కప్పు కొడదామని వస్తుంది. సో ఈసారి కొడుతుందని చెప్పేసి అందరు అంటున్నారు, నేను కూడా అదే అనుకుంటున్నాను. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే మన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే మన హైదరాబాద్ కాబట్టి. అండ్ కలకత్తా టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక సిఎస్కే అయితే ప్రతిసారి చెన్నై సూపర్ కింగ్స్ ఫుల్ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ముంబై ఇండియన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. లక్నో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఢిల్లీ టీం కానీ అండ్ గుజరాత్ టైటాన్స్ కానీ అలా ప్రతి టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే టీమ్స్లో ఇప్పుడు ప్లేయర్స్ కొంతమంది కొత్త వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది, యువరక్తం కూడా రావడం జరిగింది. సో ఎలా ఆడతారు ఏంటి అనేది మనం చూసిన తర్వాత ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్ మాత్రం చేద్దాం. ప్లీజ్ మీరైతే గిట్టింగ్స్ అయితే పెట్టకండి, ఆడకండి, ఎందుకంటే చాలామంది జీవితాలు కోల్పోతున్నారు ఫ్రెండ్స్. సో ఈరోజైతే ఇది నేను అంటే ఒక చిన్న ఎంటర్టైన్మెంట్గా చేద్దాము, మన ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా అని చెప్పి ఐపీఎల్ మీద అయితే చేయడం జరిగింది. ఐపీఎల్ చూడండి కానీ అది మాత్రం ఆడకండి, ఓకేనా. అయితే మనం చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ ఆర్సీబీ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ మ్యాచ్ తర్వాత మనం చూసినట్టయితే ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్ కూడా ఉంది. అదేవిధంగా మనకు ఎస్ఆర్హెచ్ అంటే తెలుసు కదా, హైదరాబాద్ మ్యాచ్ అయితే జబర్దస్త్ ఉంటుంది. ఇక సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్, మన ధోని ఉంటాడు కదా ఆయన, అండ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఒకటి ఉంది. వీళ్ళ మ్యాచ్లు ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మ్యాచ్లు ఉన్నాయి. చూడొచ్చు, ఇడైతే మనం మస్తు ఆడుతుర్రు. నేను కూడా ఆడదామనేసి ఆడినా కూడా అబ్బా ఏమన్నా లేపిండ బాల్, అరే క్యాచ్ అయితే మిస్ అయిపోయింది, క్యాచ్ అయితే మిస్ చేసిండు. సో ఇట్లాంటి క్యాచ్లు, ఇట్లాంటి మ్యాచ్లు అయితే మస్తు చూస్తుంటాం మనము. ఇంకా మనం చూసినట్టయితే డీసీ ఎల్ఏజీ అంటే ఢిల్లీ అండ్ లక్నో మ్యాచ్ ఒకటి ఉంటుంది. తర్వాత మన గుజరాత్ అండ్ పంజాబ్ మ్యాచ్ ఒకటి ఉంది. అండ్ ఆర్ఆర్ అంటే రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ మ్యాచ్ ఒకటి. మళ్ళీ ఇట్లా అన్నీ రిపీట్ అవుతుంటాయి అనమాట. ఎస్ఆర్హెచ్
మళ్ళీ తర్వాత లక్నో ఇట్లా మ్యాచ్లు ఉన్నాయి. సో మనం అయితే ఇక్కడ చూడొచ్చు, వీళ్ళైతే మస్తు ఆడుతుర్రు, మస్తు ఎంజాయ్ చేస్తుర్రు. మేము కూడా మస్తు ఎంజాయ్ చేస్తున్నా, క్రికెట్ అయితే ఆడుతున్నా. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది క్రికెట్ ఆడినప్పుడు. అయితే మనం సినిమాలు చూసినప్పుడు ఎట్లా ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అట్లనే ఇక్కడ కూడా మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది. మనం ఆడినప్పుడు మంచిగా ఫిట్నెస్గా కూడా ఉంటాం, మంచి ఫిట్నెస్ కూడా ఉండొచ్చు. ఇట్లాంటి వాటిని మంచిగా టీమ్స్ అంటే టీమ్గా ఉండి అయితే ఆడుతుంటారు. ఇక్కడ మేము కూడా ఆడుతున్నాం, మా గ్యాంగ్ అయితే ఆడుతుంది, ఆ గ్యాంగ్ తోటి అయితే ఆడుతున్నాను. ఇంకా మ్యాచ్లు అయితే ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఐపీఎల్ మ్యాచ్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. మనోడైతే బౌలింగ్ చేస్తుండే, బాబు మస్తు వేస్తున్నావు కదా నువ్వు, జబర్దస్త్ వేస్తున్నావు బౌలింగ్ అయితే. సరే ఇక మ్యాచ్లు అయితే అన్నీ ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మనకు ఇంకా నెక్స్ట్ మ్యాచ్లు అయితే మళ్ళీ టోర్నమెంట్లు అయితే ఒకటి స్టార్ట్ అయితేనే ఉంటాయి. ఇక మనం సో మనం అయితే చూసాము మ్యాచ్ అయితే. బౌలింగ్ అయితే వేసాడు, ఇప్పుడైతే బ్యాట్ అయితే మిస్ అయిపోయింది. ఇది మన వెనకాల వికెట్ కీపింగ్ అయితే చాలా బాగా చేయడం జరిగింది. మనం మీకు చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి. ఎందుకంటే డెఫినెట్లీగా ఐపీఎల్ చూసే వాళ్ళు అయితే 100 కోట్లలో 1000 కోట్లలో ఉంటారు. సో మనమైతే ఇప్పుడు చూడొచ్చు, మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే మనం కూడా ఇలాగే ఆడామని చెప్పి. ఆ విధంగా ఉంటుందన్నమాట మ్యాచెస్ అంటే, మామూలుగా ఉండదు. మరి ఆటగాడు అరే స్ట్రైట్ ఆన్ ద గ్రౌండ్ బ్యాక్ ఫుట్ ఆడాడు, కానీ బాల్ అయితే బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. ఆ విధంగా ఉంటుంది. సో ఈ మధ్య ప్రపంచ యాత్రికుడు నామినేషన్ ఉండు కదా, ఆయన లెక్క అయితే గెటపేషన్ ఏంటి ఇచ్చి ఆయన లెక్క మాటలు వస్తున్నాయి. సో ఆయన అయితే ఒక తీసుకొచ్చిండు, రెవల్యూషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ రెవల్యూషన్ అయితే మీ అందరూ తెలుసు, సే నో టు ద బెట్టింగ్ యాప్. అబ్బా వాట్ ఏ షాట్, అరే క్యాచ్ మిస్, అబ్బా జబర్దస్త్ క్యాచ్ అయితే మిస్ అయిపోయింది. సో మనం అయితే ఈరోజు చూసాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మంచి వీడియోస్ అయితే చేద్దాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. నాకు మంచి వీడియోలు, ఇంకో మంచి వీడియోలు చేద్దాం. మీ అందరు ఇట్లా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అలాగైతే మంచిగా ఆడేసుకుంటున్నారు, మీరు కూడా ఆడుకోండి. మంచిగా స్ట్రీట్లో ఆడుకోండి ఫ్రీ టైం దొరికినప్పుడు, మార్నింగ్ ఈవినింగ్. మన వాళ్ళు అయితే మంచి క్రికెట్ అయితే ఆడుతున్నారు, చూస్తున్నారు కదా. ఇంకా మనమైతే ఇక్కడ నుంచి ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.